ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. పడిన యేసుడే నా హృదయ గాయము మాన్పెను, శాపము నా పాపము ముదము తోడ మాన్పెను, శాపము నా పాపము ముదము తోడ మాన్పెను. గాయపడిన యేసుడే చేయు హృదయమే అన్నిటికన్నా మోసము, పాపము చేయు హృదయమే అన్నిటికన్నా మోసము, గ్రహించువాడు ఎరుగువాడు లేని హృదయమే, గ్రహించువాడు ఎరుగువాడు లేని హృదయమే, అయినను నా యేసుడే, అయినను నా యేసుడే హృదిని శుద్ధి చేసెను, చేసెను చేసెను నా మదిని శుద్ధి చేసెను, చేసెను చేసెను నా మదిని శుద్ధి చేసెను. గాయపడిన యేసుడే
గాయపడిన యేసుడే విశ్వాసముంచు వారికి ఏ పాపగాయమైనను విశ్వాసముంచు వారికి ఏ పాపగాయమైనను మార్పును మునుపుని పాప గాయము మార్పును మునుపుని పాప గాయము యేసు చింత చేరినా యేసు చింత చేరినా ఏవో గిల్చుకొనకను చేరదీసి ఆదరించి పరము చేర్చును చేరదీసి ఆదరించి పరము చేర్చును గాయపడిన యేసుడే నా హృదయ గాయము మాన్పెను శాపము నా పాపము ముదము తోడ మాన్పెను శాపము నా పాపము ముదము తోడ మాన్పెను. దేవుని ఎరుగని వారిని గూర్చి పౌలు గారు రాస్తూ ఏమని చెప్పాడు? ఎరుగని వారు ఏం చేస్తారు? ఎరుగని వారు కామాభిలాషను ఇష్టపడతారు. కామం అంటే వారికి ఇష్టం అండి. అంటే వారు ఎవరిని ఎరుగరు? ఎరిగిన ఆ దేవుడు పరిశుద్ధుడు. భయమేస్తుందా మీకేమన్నా? మన వాళ్ళు అడ్డం తిరిగారు. లోతు ఒక మనిషి అయ్యా, తప్పు చేస్తే చేసి ఉండొచ్చు. దావీదు ఒక మనిషి అయ్యా, బచ్చమేషం తప్పు చేస్తే చేసి ఉండొచ్చు. ఈజ్ ఎ మ్యాన్, హీ వాజ్ ఎ మ్యాన్. పాత నిబంధన కొత్త నిబంధన దేవుడుగా పిల్లబడుతున్న దేవుడు ఎక్కడ తప్పు చేయలేదు. మన పాస్టర్స్ ముఖ్యంగా హిందూ నుంచి మారు మనసు పొందిన వాళ్ళు తెగించి ఎదుర్కొన్నారంతే. మరి మీరు ఎవరినైతే దేవుళ్ళుగా కొలుస్తున్నారో వాళ్ళే మానవుణ్ణి మించిన తప్పులు చేస్తున్నారని మీ గ్రంథాల్లో ఉందిగా. మరి దాని విషయం మీరు ఎత్తరేంటి? ఒక మనిషి తప్పు చేస్తే బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు అక్కడైనాను లేడు. వాడికి దేవుని బైబిల్ లేని వాడు ఏదైనా చేస్తాడు. నిందేమీ మోపల, దేవుడు తెలియదు కాబట్టి. ఇంకో మంచి మాట కలపండి, దేవుని మనస్సు వారికి తెలియదు కాబట్టి మానవ రీతిగా ఏదైనా చేస్తాడు. దేవుని ఎరిగిన వారు ఉన్నారే, దేవుణ్ణి తెలుసుకున్న వారు ఉన్నారే. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది క్రిస్టియన్ సంఘములో సభ్యులుగా చేర్చబడిన వారు ఉన్నారే. వాళ్ళు అలా చేయరు, వాళ్ళు అలా చేయరయ్యా. ఎంత చక్కని మాట. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు కనుక వారి దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉండటానికి వారు ప్రయత్నము చేస్తారు. వాళ్ళు అలా చేయరు.
ఇప్పుడు చదవండి, కామాభిలాష యందు వాళ్ళు ఉంటారు. కాక అంటే క్రైస్తవులు అలాగూ చవీరు తన ఏం చేస్తారు క్రైస్తవులు? ఓకే, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగియుండుటయే దేవుని. ఇది క్రైస్తవుల లెక్క. రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు, వధువు సంఘములో సభ్యునిగా చేరిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు దేవుని చిత్తమేదో తెలుసుకుని అలాగూ బ్రతుకుతారు. ఏంటి దేవుని చిత్తము? కామమునకు చోటు ఇవ్వరు, పాపమునకు చోటు ఇవ్వరు. మరేం చేస్తారు? పరిశుద్ధత యందును ఘనత యందును వారి వారి ఘటమంటే శరీరమును ఎట్లు కాపాడుకొనవలయునో ఎరిగియుండుటయే దేవుని చిత్తం. నా యేసు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. తెలియనప్పుడు ఏదో పిచ్చి వేషాలు వేశా, ఇప్పుడు వేయకూడదు. నేను నా యేసు వలే జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వటం. పరిశుద్ధుడుగా ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో వారికి ఘనత కలుగుతుంది, ఘనత కలుగుతుంది. జయించిన వాడు ప్రకటన 3:20-21 ప్రకారంగా నేను జయించి నా తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్న రీతిగా జయించు వానిని నా ప్రక్కన కూర్చుండబెట్టుకుంటా. యేసయ్య లోకంలో మనిషిగా వచ్చినా తప్పు చేయలేదు కాబట్టి తండ్రి ఎంత పరిశుద్ధుడో ఇతను కూడా పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి తండ్రి ప్రక్కన కూర్చుండి ఆధిక్యతను పొందాడు. అలాగే మనుషుల సంగతి ఏంటి? వీడు పుట్టిందే పాపములో, పెరిగిందే పాపములో, తలంపులు పాపము, ఆలోచన పాపము, జీవితం పాపం. ఇర్మియా గ్రంథంలో ఉంది, మనుషుల భక్తి ఎలాంటిదంటే మత సంబంధమైంది. మట్టి గోడకు గచ్చు పోస్తారంట. లోపల ఏ గోడ, పైన ఏం పోస్తారు? గచ్చు. దానిని అతికి ఉన్నంత కాలం నిలుస్తుంది, చూడటానికి బాగానే ఉంటుంది. లోపల కూడా గచ్చు అయితే, లోపల కూడా గట్టిదైతే ఊడదు. పై పూత మాత్రము గచ్చు, లోపల మాత్రం ఒట్టి మట్టి. ఆ గచ్చు కాస్త వర్షాన్ని కానీ ఎండ కానీ దెబ్బ తగిలిన ఊడిపోతే మట్టి ఏం తెలుస్తుంది? నారిపోతే పడిపోతుంది. ఇర్మియా కాలంలో ఇశ్రాయేలీయుల భక్తి ఎలా ఉంది? మతాన్ని అడ్డం పెట్టుకుని వారు అలా అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టిలో అది నిజమైన భక్తి కాదు. ఆ గోడ అన్నిటికీ తట్టుకోవాలి అంటే పైన గచ్చు అంటే ప్లాస్టింగ్ అనుకోండి, లోపల కూడా మంచి సిమెంట్తో కట్టింది అనుకోండి, చాలా వరకు తట్టుకుంటుంది. మీకు విషయం తెలుసా? ఎస్ట్ర గోదావరిలో పచ్చి రాయితో గోడలు కడతారు. మనోళ్ళు కట్టరు, రాయి తీస్తారు కదండి, కాల్చరు. కాల్చింది కొంటే డబ్బులు ఎక్కువ కావాలి. పాపం డబ్బులు లేక ఏదో ఒకటి చూసి ఒకడు పచ్చి రాయితో గోడ కట్టేసి పైన ఏదో పూత పూసేస్తాడు. అది మాట బైబిల్లో ఉంది. నేను కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగిన వాడను. అడుస్తో కట్టిన రాయి చేరుస్తారు, పైన గాళ్ళు కొడతారు, లేదా ప్లాస్టింగ్ చేసుకో, పర్వాలా. కానీ ఈ రోజుల్లో సిమెంట్ ఎక్కువ వాడుతున్నారు. తుఫాను కూడా తట్టుకుంటుంది. అది దానికి తోడు పిల్లర్స్ వేస్తే నీటి ప్రవాహాన్ని కూడా ఎదిరించి నిలవగలిగిన శక్తి ఈ గట్టి స్తంభాలకు, గట్టి గోడలకు. తాడేపల్లి గూడి యువత ఏలూరికి తాడేపల్లి గూడానికి మధ్యలో కొన్ని ఊళ్ళున్నాయి.
పచ్చి రాయితో కట్టిన ఇల్లు అక్కడ చూశాను. నేను ఆశ్చర్యపోయా, అడిగాను కూడా, ఏంటి ఆ పచ్చి రాయితో కట్టారు కాల్చకుండా, తడిస్తే పోతుంది కదా అంటే వాళ్ళేమో సమాధానం చెప్పారంటే, ఒట్టి మట్టితో కట్టిన గోడ కంటే కొంచెం రాయితో కట్టాం, కొంచెం పర్వాలేదు, మీరు చెప్పింది వాస్తవం, తడిచిపోతే ఏమైపోద్ది, నానిపోద్ది, పడిపోదు. మరి కాల్చిన రాయి ఉంది కానీ కొనలేకే కదయ్యా ఈ తిప్పలని వాళ్ళు సమాధానం చెప్పారు. మన వాళ్ళు కట్టరు, కనీసం మట్టి గోడనే కడతారు, లేదా ఆపుల్లా చేర్చి దాన్ని పెడతా అంటాను. అలాగే చేసి కొంచెం కాలం దాంట్లో నివాసం చేస్తాను. నేను ఏలూరులో సేవకి వెళ్ళినప్పుడు ఒక చిన్న వంటగది అద్దెకి తీసుకున్నా, తెలుసా మీకు? గుర్తుపెట్టుకోండి, వెనకాల వాళ్ళు పొంతకుండా పెట్టుకునేదాన్ని అద్దెకిచ్చింది ఆయమ్మ, ఆ పేరు వెంకటేశ్వరమ్మ. పాస్టమ్మ గారు నిండు గర్భిణీ స్త్రీ జ్యోతి పాస్టమ్మ గారు కడుపులో. ఆ సంస్థ వాళ్ళు సహాయం చేయక, మన దగ్గర డబ్బులు లేక కొత్త సంఘం ఆ పొయ్యి దగ్గర వాడుకునే దానినే గదిగా వాడుకున్నాం. వాళ్ళు ఒకసారి చూడటానికి అర్ధరాత్రి వస్తే, అటు ఖమ్మం జిల్లా మన ధనరాజు గారి ఏరియాకి వెళ్తూ ఈయన ఇక్కడ పడేసి వెళ్ళాము, ఎట్టున్నాడో చూద్దామని అర్ధరాత్రి వచ్చారు. ఆ సంస్థ నాయకుడును ఎస్ఐ గారని, ఆయన మంచి దైవజనుడే, వాళ్ళిద్దరూ వచ్చారు అర్ధరాత్రి. టేబుల్ మీద తీసి పడేసిన చినిగిపోని బట్ట మీద పాస్టమ్మ గారు పడుకున్నారు, నిండు గర్భిణీ స్త్రీ. అదేది మ్యాచ్ గారు ఇచ్చాడు. ఈ కుండా సంచి కొనికెళ్ళిన గోని సంచి ఉంది కదా, గోని సంచి మీద నేను పడుకున్నాను. వీళ్ళు వచ్చి లేపారు, అర్ధరాత్రి లేపారు. ఇప్పుడు ఏంటండి అంటే, అటు వెళ్తున్నాము, అటు ఇల్లందు కొత్తగూడెం భద్రాచలం ఏరియాకి వెళ్తున్నాము, ఎలా ఉందో ఏంటో చూడటానికి వచ్చాము అన్నారు. సంస్థ నాయకురాల్ని నేను అడిగా, పూర్వపల్లి నుంచి నేను అక్కడికి వచ్చా, అమ్మా గర్భిణీ స్త్రీ కదా, ఒక చిన్న చాప ఇవ్వగలరా అని అడిగా. ఒక స్త్రీ అయ్యుండి జాలి కూడా పడకుండా, చాపకిపా డబ్బులు ఇచ్చినప్పుడు కొనుక్కోలేదు, ఎక్కడో పండుకోండి అంది. వాళ్ళు చర్చిలో చాప ఇవ్వకపోవచ్చు, అయ్యా నిండు గర్భిణి, ఈ దేవుడు డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు 5 రూపాయలు పెడితే సాపచ్చు. ఇన్ని కష్టాల్లో ఉండి కూడా ఒకరోజు భోజనానికి లేక మంగళసూత్రం అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి 1 గంటకి అప్పుడప్పుడు ఏదో అన్నం వండుకొని గెంజి పోసుకు తాగాం. అప్పుడు దాకా పాస్టమ్మ గారు ఆకలి అంటూనే ఉంది. ఎవరిని అడగల మేము, అద్దెకిచ్చిన వాళ్ళు క్రిస్టియన్సే, వాళ్ళు కూడా మేము అడగల, వాళ్ళకి తెలియదు అసలు. ఇన్ని కష్టాల్లో ఉండి కూడా మంగళసూత్రం అమ్మిన దానిలో 10వ వంతు 10వ భాగం ఆ సంస్థ నాయకుడి కోసం దాచించారు. వాళ్ళు వచ్చినప్పుడు గోని సంచా ఎస్ఐ గారికి జాలి, ఈయన కష్టాలు చూడలేక వాళ్ళ భార్య అలిగేలు కాపురం ఎగ్గొట్టేసింది. ఒక కొడుకుని పెంచుకున్నాడు, ఆ కొడుకు అర్ధంతరంగా చనిపోయాడు, కాళ్ళు వెళ్ళిపోయాడు. వెళ్తూ ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఆయన పేరు ఇస్సాకు. ఇప్పుడు అతను తాడేపల్లిగూడలో సేవ చేస్తున్నాడు. భార్య పోయినా, కోడలు పోయినా, బిడ్డ చచ్చిపోయినా ఆయన యేసు ప్రభువు విడిచిపెట్టల. దేవునికి ఇస్తాం. ఆయనకి బహుజాలి, నన్ను చూసి చాలా జాలి పడ్డా. 2 పిల్లలు పుట్టగన్నాడు పరంజ్యోతి, పిల్లలు గలవాడయ్యాడు. ఆ బాధ నాకు తెలుసు అనేవాడు పాపం. సరే మంచిది, అయ్యో ఇలాగా అన్నారు. అప్పుడు తీసి, అయ్యా ఇది నేను దర్శించాను, ఇది పట్టుకెళ్ళండి అంటే, అప్పుడు వాళ్ళు వెళ్ళి పెంటయ్య గారని ఒక మంచి ఉద్యోగస్తుడు ఉన్నాడు ఆ సంఘంలో, ఆవిడ నర్సు, వాళ్ళకి చెప్పారు వీళ్ళు, పరంజ్యోతిని కష్టాల్లో ఉన్నాడు, అయినా నిజాయితీ చూడు. నేను వాళ్ళ మీద ఇసుక్కోలేదండి. కొంతకాలం ఉంటుంది, దీవించే దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పకుండా నన్ను పైకి లేవనెత్తుతాడనే నమ్మకంతో నేను ఉన్నా. అప్పుడు ఆ పెంటయ్య గారికి వెళ్ళి వీళ్ళు చెబితే వాళ్ళ మీద పట్టించుకునేవాళ్ళు కాదు, మమ్మల్ని చిన్నపిల్లలు. ఇది విని
పెంటి గారు ఉపయోగించిన మాట ఏంటంటే, పరంజ్యోతి వన్ ఆఫ్ పిల్లర్స్ అనే పదం అప్పటి నుంచి తెలుసు. మరి మీకు ఎవరైనా ఇచ్చారు? నేను పిల్లర్ అంటే పిల్లర్స్ బహువచనం రావాలి. స్తంభాలలో ఒక స్తంభము అని అర్థం. తెలియక ఏమంటారు? వన్ ఆఫ్ ది పిల్లర్ అంటారు. తప్పు. వన్ ఆఫ్ ది పిల్లర్స్, స్తంభాలలో ఒక. అప్పుడు ఆయన అన్నాడంట. వాళ్ళు చెప్పారు మళ్ళా, పరంజ్యోతి అబ్బాయి ఎన్ని కష్టాలు, చక్కని పాటలు చక్కని వాక్యం చెబుతా. పిల్లర్స్, అది వన్ ఆఫ్ ది పిల్లర్స్, స్తంభాలలో ఒక స్తంభము లాంటి వాడు. నేను దాన్ని కూడా పెద్ద పట్టించుకోలేదు. కాబట్టి దేవుని ఎరిగిన వారు ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. కామమునందు దృష్టి పెట్టకూడదు, అది లోకస్తుల పని. నెంబర్ 1 పరిశుద్ధత యందును, రెండవది ఏంటి? ఘనత యందును వారి వారి ఘటములను. మన ధ్యాసంతా పాపము మీద విజయం సాధించే విషయమే ఆలోచించాలండి. అది తప్పు, అది మనకు కూడదు, అది చెడు, అది మంచిది కాదు. ఇది కూడా వచ్చిందండి ఈ మధ్యలో, ఈ వాదములో. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచుట తప్పు అని చెప్పిన యేసయ్య ఎంత గొప్పవాడు. సూచన వెంటనే ఆమె కావాలండి. దుర్మార్గుడు. వాళ్ళు ఎలాంటి వారు మీరు ఆలోచించుకోవటం. మన వాళ్ళు ఎదురు తిరిగేది ఎలాంటి కథలు మీ దగ్గర పెట్టుకొని కనీసం కంటి చూపుతో కూడా పాపము చేయటానికి ఇష్టపడని యేసయ్య ఎక్కడ? సూచిందల్లా కావాలనుకుంటే దుష్ట స్వభావం, చెప్పండి, దుష్ట దృష్టి కలిగిన మీరెక్కడ అని ఎదురు తిరిగారు. దెబ్బగా నోళ్ళు మూసుకుని వాళ్ళే గొడవ పడ్డారు. చాలారా బాబు, ఇక ఆపేయండి. తిరిగి జన్మించిన మనం, ప్రైజ్ ద లార్డ్, పరిశుద్ధత యందును దాని వలన కలిగే ఘనత యందును వారి ఘటమంటే శరీరమును, శరీర ఆశలను, శరీరాశ కలిసిపోయిన 5 అధ్యాయం రాయబడి చదువుకోండి. శరీర ఆశలను ఎట్లు జయించాలో, ఎట్లు వాటి మీద విజయం సాధించాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఫిలిప్పీ 2వ అధ్యాయం అందరూ తీయాలి. మరి ఎవరిలాగా ఉండాలి మనం? దేవుణ్ణి ఎరిగిన నీవు నేను ఎవరిని వెంబడించాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరిలాగా బ్రతకాలి? ప్రైజ్ ద లార్డ్. 2:5 నుండి చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీ సంఘమా, సంఘ కాపరి, ఇవాంజలిస్ట్, అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు. ఫిలిప్పీ ఒక చిన్న పట్టణం. ఆ పట్టణములో స్థాపించబడింది ఒక క్రైస్తవ సంఘం. ఆ సంఘము ఎలా ఉండాలి? ఏ మనస్సు కలిగి ఉండాలి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. సరే, తెస్సలోని పత్రికలో చదివిన దానికి ఇది 4, 5, 6 వచనాలకును, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలకు తేడా ఉంది. మిమ్మల్ని అడుగుదాం అనుకుని టైం వేస్ట్. తేడా ఉంది. తెస్సలోని పత్రికలోనేమో పరిశుద్ధతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో తగ్గింపునకు ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులుగా ఉండాలి అన్నా యేసయ్యనే మాదిరిగా తీసుకో. తగ్గించుకునే విషయంలో కూడా యేసయ్యనే మాదిరిగా తీసుకో. నాకు ఈ 2 కంబైండ్ చేసినప్పుడు నా హృదయం పొంగిపోయి కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసి. ఈ పరిశుద్ధం మనకు అర్థం కాకపోతే మనలో ఒక్క కూడా పరిశుద్ధుడుగా ఉండేవాడు కాదు, ఉండలేడు. ఫిలిప్పీ 2 మనకు అర్థం కాకపోతే తగ్గింపు అనేది ఈ మానవుడికి తెలిసేది హెచ్చించుకోవటమే తెలుసు.
ఇప్పుడు తగ్గింపు నేర్చుకోవాలన్నా యేసు వైపే చూడాలి. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నా యేసునే మాదిరిగా తీసుకోవాలి. టోటల్గా బైబిల్ మనం అర్థం చేసుకుంటే బైబిల్ అంటుంది, అందుకే దేనికైనా మనం నమ్మిన యేసు మనకు సరిపోయినవాడు. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.